బద్రీనాథ్ స్టార్ట్ ఇక్కడ నుంచి. జై జై ఎస్ బద్రీనాథ్ విలేజ్. కానీ చిన్నపిల్లలు ఉంటే కంపల్సరీ ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవాలి. దొరికితే ఆడ పెట్టారు కదా బోర్డు. బద్రీనాథ్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం స్టే చేయడానికి రూములు కూడా నీలకంఠ సదాలని ఇట్లా హోటల్స్ రూమ్ స్టేలు చాలా ఉంటాయి. ఇక్కడ మనకు చాలా ఎక్కువ ప్రాబ్లం క్యాబ్స్ ఏమైనా తెచ్చుకోపోయినా కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ బద్రీనాథ్లో. నెక్స్ట్ ఏటీఎం వసతి ఉంది. టెంపుల్కు ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ చూసుకున్నట్టే మేఘాలు ఆకాశము అన్నీ మనకు కలిసినట్టే ఉన్నాయన్నీ. ఇలా అక్కడ పార్కింగ్ నుంచి వెళ్ళి మనం ఒక 100 మీటర్స్ ఇట్లా వాక్ తీసుకుని వెళ్తే టెంపుల్ వస్తుంది. ఇక్కడ వెదర్ కొంచెం కూల్గా ఉంటుంది. మంచి చలిగాలు వస్తాయి ఇక్కడ. అక్కడ రూమ్స్ స్టే చేయడానికి ఇక్కడ రూమ్స్ ప్రతి కేదార్నాథ్లో కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ కేదార్నాథ్కి అయితే మనం 18 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్ మీది వరకు వెహికల్ కూడా వస్తుంది ఇక్కడికి. కానీ మేము వచ్చిన సందర్భం కొంచెం బాగుంది అనుకుంటా. అంటే చలి కొంచెం తక్కువ ఉన్నది అక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మన పూజ సామాను మన ఇంటికి కొనుక్కు వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి అది తీసుకోవచ్చు. చాలా సార్ క్యాబ్స్ స్టోర్స్. ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. ఇక్కడ మనకు అంబులెన్స్ వసతి కూడా ఉన్నది. ఇక్కడ మనం ఎక్కడి నుంచి చేసుకునేది మన బద్రీనాథ్ మందిర్. ముఖ్యంగా మనం చెప్పుకోదగినది ఏంటంటే ఇక్కడ మనకు అలకనంద నది ప్రవహిస్తుంది. అంటే అలకనంద నది దగ్గర నుంచి లైవ్లో చూడవచ్చు. ఇక్కడ అట్లా అక్కడ అలకనంద నది ప్రవహిస్తుంది. మధ్యాహ్న బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ అటు వెళ్తే అక్కడ మనకు టెంపుల్ ఉంటుంది. కొత్త దూరం స్టెప్స్ దిగిన తర్వాత వెళ్ళిన తర్వాత మనం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అవతల టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. టెంపుల్ దగ్గర ఇక్కడ స్వామి వాళ్ళు దీక్షలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడనే మనకు సేమ్ 6 months ఉంటుంది టెంపుల్. 6 months క్లోజ్ ఉంటుంది. మనం ప్రస్తుతం బ్రిడ్జి కమాన్ దగ్గరకు వచ్చినాం. అలకనంద నది చాలా ఉద్భవంగా ప్రవహిస్తుంది నది. టెంపుల్ మన ఇక్కడ టెంపుల్ 6 months క్లోజ్ ఉంటుంది. 6 months ఓపెన్ ఉంటుంది. అయితే ఎందుకంటే మనము పురాణాల ప్రకారము 6 months ఎందుకు క్లోజ్ ఉన్నాయంటే 6 months ఏమో మనం పూజలు చేయడానికి, మిగతా 6 months ఏమో దేవతలు వచ్చి దేవతలు అందరూ వచ్చి పూజలు చేయడానికి ఇక్కడ చేస్తారట. అది మన పురాణాల ప్రకారం. సైన్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ 6 months వాతావరణం సహకరిస్తుంది. 6 months వాతావరణం సహకరించదని చెప్తున్నారు. కానీ ఏదేమైనా 6 months మనకు దర్శనం చేసుకోవడానికి టైం ఉందంటే మనం అదృష్టంగా భావించాలి. ఇక్కడ 10 తపత్ కుండ అంటే ఇక్కడ మనకు ఇక్కడ అంతా చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక గుండము వేడి నీళ్ళతో స్నానం చేయడానికి వేడి నీళ్ళు వచ్చే గుండం ఉంటుంది ఇక్కడ. అక్కడ మనము చూసుకుంటే అంటే ఫ్రీగా గుండం అంటే మనము చల్లనీళ్ళ గుండం ఉంటుంది, వేడి నీళ్ళ ఉంటుంది. ఇక్కడ వాతావరణం కూడుకుంటుంది కాబట్టి వేడి నీళ్ళ గుండం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. టెంపుల్ దగ్గర మందిర్ పూజా సామాగ్రి
ఇది ఇట్లా మనకి ఇక్కడ హాట్ వాటర్ వస్తాయి. ఇప్పుడు ఇట్లా స్నానాలు చేయడానికి ఇట్లా వేడి వాటర్ మంచిగా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చేసుకోవచ్చు. ఓం శ్రీ నమో నారాయణాయ. ఇక్కడ ఆది కేదార్నాథ్ మందిర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పూజ సామాగ్రి ఇక్కడ కూడా దొరుకుతాయి మనకు. నెక్స్ట్ అక్కడ చూసుకున్నట్టయితే ఆదిశంకరాచార్య మందిర్, అంటే మందిర్ అంటే గుడి, టెంపుల్. ఇగో మన బద్రీనాథ్ స్వామి వారి టెంపుల్. ఇక్కడ వ్యూ ఇలా ఉంటుంది మనకు. టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఏదో అదృష్టం ఉండాలి కూడా ఇట్లా వచ్చి దర్శనం చేసుకున్నాను కూడా. దర్శనానికి వెళ్తున్నాం మేము ప్రజెంట్ డే అయితే. నాకు 1-2 అవర్స్లో దర్శనం అవుతుండొచ్చు. టెంపుల్ దగ్గరికి వచ్చాము. గుడి ఎంట్రన్స్ ఇది. మన గుడికి ఎంట్రన్స్ ఇది. మనం అక్కడ చూస్తున్నట్టయితే గుడి ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ ఇక్కడ లైన్ ద్వారా వచ్చి ఇక్కడ గుడిలోకి ప్రవేశం అంటే పంపించడం జరుగుతుంది. ఇక్కడ సైడ్ టెంపుల్స్ కూడా ఉంటుంది. టెంపుల్ విష్ణు భగవాన్ టెంపుల్ మందిర్. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. వాసుదేవాయ నమః. ఇక్కడ మనకు ఎగ్జిట్ ఇచ్చాలంటే గుడిని దర్శనం అయిపోయాక బయటికి ఎక్కడి నుంచి పంపిస్తారు. ఓం నమో నారాయణాయ. మా దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ కూర్చున్న భక్తులు మంచిగా స్వామివారితో పాటలతో ఆరాధిస్తున్నారు.
ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినాం మేము. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు ఎంత అవుతుంది, 8:20 అవుతుంది. బట్ మాకు 7 అంటే మాకు 40 minutesలో దర్శనం కూడా కంప్లీట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం వర్షాలకాలంలో కొంచెం అన్ సీజన్ అంటే భక్తులు కొంచెం తక్కువ వస్తారు. ఒక 1 month తర్వాత అంటే ఫుల్ రష్ అయిపోతారు. ఇప్పుడు దర్శనానికి ఒక 5-6 hours అవుతుంది. దేవుని దర్శనం మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ తని తీరని రూపం మన విష్ణుదేవుంది. చూడండి వాతావరణం, భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. సార్ వింటర్ సీజన్ స్టార్ట్ అయినాకనైతే చలి చాలా పెడుతుంది ఇక్కడ. ఇక్కడ మనకు రూమ్స్ స్టే చేయడానికి అన్నిటికీ ప్రతి ఒక్క వసతులు మంచిగా అన్నీ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి కాదు ఎన్నిసార్లు అయినా దర్శనం చేసుకోండి. ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా మళ్ళీ దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం శ్రీ నమో నారాయణాయ. దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడు నీలకంఠ సదాన అంటే ఇక్కడ రూమ్స్ స్టే చేయడానికి ఇక్కడనే స్టే చేస్తున్నాము. రూమ్స్ కూడా తీసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్కు 2 rooms అయినాయి మొత్తం. ఫస్ట్ ఒకటి రూమ్ ఇది. నెక్స్ట్ 2 rooms.